హలో అండి, వెల్కమ్ టు రమాస్ కిచెన్. తెల్ల తోట ఆకుకూర తీసుకోవాలి. తెల్లదైతే ఆకుకూర బాగుంటుంది. కాడలు లేతవి అలాగే పెట్టుకొని బాగా మంచినీళ్ళలో బాగా బకెట్లో క్లీన్ చేసుకోవాలి. ఇసుక ఉంటుంది. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని అవి బాయిల్ అయ్యేటప్పుడు ఆకుకూర పెట్టి ఒక 2 నిమిషాలు కిందికి పైకి ఇలా నేస్తే మొత్తము బాగా మగ్గిపోతుంది. తర్వాత వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. జాలి గంటలేకి అట్లా వాటర్ అంతా వెళ్ళిపోతుంది దాంట్లో అయితే. తర్వాత పక్కకు పెట్టేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మొత్తం దాంట్లోకి పెట్టేసి క్లీన్గా 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇట్లా కట్ చేసి వేస్తే సరిపోతుంది. 1 ఇంచు అల్లము, ఒక 8 వెల్లుల్లి తీసుకున్నాను. అవి దీంట్లోకి వేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి శనగపిండి మనకు సరిపడంత కలుపుకోవాలి. గట్టిగా అయితే కొద్దిగా వాటర్ వేసుకోండి. సరిపడంత వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ థిక్నెస్ పెట్టకుండా దీంట్లోకి ఒక చిటికెడు సోడా పొడి వేసాను. అంటే మనకి స్మూత్గా వస్తుంది ముక్క అనమాట, అందుకని వేసాను. ఇలా వేసి బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసి అంతా సమానంగా పెట్టాలి. సమానంగా స్పూన్తో అట్లా అంతా ప్రెస్ చేస్తే నీట్గా వస్తుంది. తర్వాత ఒక దాంట్లో మనం వేడి వాటర్ పెట్టుకొని ప్లేట్ పెట్టేయాలి. ఆవిరికి ఉడకాలి. ఇది ఒక 3 మినిట్స్ అట్లా ఉడికితే సరిపోతుంది. మనం అప్పుడే చాకు పెట్టి చూస్తే దానికి అంటుకోకపోతే ఉడికినట్టు. పక్కకి తీసి ఓ ప్లేట్లో పెట్టేసుకొని దీన్ని మనం పీసుల కింద కట్ చేసేసుకోవాలి. ఏ షేప్ కావాలన్నా చేసుకోవచ్చు మనం. ఇది ఆ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లివర్ ఎలా ఉంది అనేది చూసి చెప్పండి. మాకు చేసి చూసుకొని తినేసి మాకు చెప్పండి. తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యేటప్పుడు ఈ ముక్కలు వేసి 1 నిమిషం కలియబెట్టకుండా ఉండి తర్వాత కలుపుతూ ఉండాలి. అన్నీ సమానంగా వేగుతాయి. అప్పుడు పల్చగా ఉండాలి చూడండి. పీసు మందంగా ఉంటే మళ్ళీ టేస్ట్ రాదు. పల్చగా ఉండింది బాగా వస్తుంది. ఇప్పుడు అన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి బాండి పెట్టి దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించిన తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి ఒక 3 చీలికలు చేసి వేయాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత వచ్చేసి పసుపు ఒక హాఫ్ టీ స్పూను, 1 స్పూను కారము, 1 స్పూను జీలకర్ర పొడి. ఇది కొద్ది కలపాలి, అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత వచ్చేసి 2 టమోటాలు ప్యూర్ చేసుకున్నాను. మిక్సీ పట్టి 2 టమోటాలు వేసుకున్నాను. మీరు లూజుకి కావాలంటే వాటర్ వేసి చేసుకోవచ్చు. టమోటా జ్యూస్లో సాల్ట్ వేసాను, ఆ సాల్ట్ సరిపోలేదు. తర్వాత మళ్ళీ కొద్దిగా వేసాను, ఒక చిటికెడు. తర్వాత వచ్చేసి గరం మసాలా లైట్గా వేయాలి తర్వాత దించే ముందు అనమాట, మనం లివర్ వేసే ముందు. అలా అయితేనే ఆ స్మెల్ బాగా ఫ్లేవర్ పట్టుకుంటుంది లివర్కి. చూడండి వెజ్ లివర్ ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలానే కామెంట్ చేయండి. ఇది ఇట్లంతా కలిపేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి అట్లే వదిలేయాలి. అప్పుడు బాగా దానికి పట్టుతుంది అనమాట. అంతా మసాలా అంతా మనం వేసింది అది పట్టుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు నేను ఇలా ఉంటుందని అనుకోలేదనమాట చేసేటప్పుడు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలానే చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది.